ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది. పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టుని కమిషన్ల కోసము 60,000 కోట్లకు పెంచేశాడు. నిజానికి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు, కానీ కేంద్రమే ఆ ప్రాజెక్టు చేస్తే చంద్రబాబు గారికి కమిషన్లు రావు కదా, అందుకని కేంద్రం నుంచి ఇప్పించుకున్నాడు. పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కదా. ఇప్పటికి కూడా చంద్రబాబు గారు పోలవరం పూర్తి చేయలేదు అంటే మాట మీద నిలబడే నైజం చంద్రబాబు గారికి లేనట్టే కదా. నాకు చాలా అనుభవం ఉంది. రాజధాని నేనే కట్టేస్తాను, హైదరాబాద్ మొత్తము నేనే కట్టేశాను అని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు. రాజధాని కోసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? కేంద్రం చెప్తుంది 2,500 కోట్ల రూపాయలు రాజధాని కోసము ఇచ్చారట. ఏమైనట్ట డబ్బులన్నీ చంద్రబాబు గారి బొజ్జలో ఉన్నాయి. అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు.